హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ హోమ్. నేను ఈ వీడియోలో టెన్షన్ పడటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని, వాటిని ఏ విధంగా మనం తొలగించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో టెన్షన్ అనేది కామన్గా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు ఎవరికైనా సరే టెన్షన్ అనేది లేకుండా ఉండే సమస్య లేదు. పిల్లలకి చదువుకునే వయసులో పరీక్షలు అనే టెన్షన్ ఉంటుంది. అలాగే పెద్దవారికి, జాబ్ చేసేవారికి వర్క్ ప్రెజర్ ఉంటుంది. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు చక్కదిద్దుకుంటూ ఉండేటటువంటి హౌస్ వైఫ్స్కి టైంకి మనం అందించగలమా, లేదా మన ఫ్యామిలీని సక్రమంగా చూసుకోగలమా మనం అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాము. ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో టెన్షన్ అనేది చాలా కామన్గా మారిపోయింది. మన మనస్సు ఎంతగా అలసిపోతే మన బాడీ కూడా ఆ విధంగానే అలసిపోయి టెన్షన్ ఉండి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. స్వస్థ శరీరంలో స్వస్థ మనసు అంటే శరీరము, మనసు రెండూ ముఖ్యమైనవే. ఒకదాని ఆరోగ్యం మరొక దానితో ముడిపడి ఉంటుంది. మన మనస్సు ఎంత బాగుంటే మన శరీరం కూడా అంత బాగుంటుంది. చాలామంది వారి వయసుకు మించిన పెద్దవారిలా కనిపిస్తుంటారు. ఈ అకాల ముసలిదనానికి ముఖ్యమైన కారణం టెన్షన్ అని చెప్పేసి చాలా పరిశోధనలలో తేలింది కూడా. దాదాపుగా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ టెన్షన్ వల్లే వస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలం ప్రజలు జీవితం ఉరుకులు పరుగులు తీస్తున్నది. దీనికి తోడు నిరంతరం అనుక్షణం ప్రతి ఒక్క విషయంలోనూ పోటీ పోటీ పోటీ. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ప్రతి ఒక్కరూ చేయాల్సిన పనులు అనేవి ఎక్కువైపోయాయి. ఇలా చేయటం వల్ల పనులు, పిల్లలను చూసుకోవటం, వర్క్, ఇవన్నింటి వల్ల కూడా చాలా వరకు ఒత్తిడికి గురి అయ్యి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉండటం వలన హడావిడిగా ఉండి మన శరీరం అలసిపోవటంతో పాటు మన బ్రెయిన్, మన మనసు కూడా అలసిపోతున్నాయి. దీని వలన ఎక్కువగా టెన్షన్ మొదలవుతున్నాయి. ఈ టెన్షన్ ఎక్కువ కాలం ఉండటం వలన కాలక్రమేణా శరీరాన్ని, మనసును శిథిలం చేస్తుంది. ఈ విధంగా టెన్షన్ ఎక్కువ అవటం వల్ల జ్ఞాపక శక్తికి సంబంధించిన న్యూరాన్స్ కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. మనం ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటే మనకి ఆలోచించే సామర్థ్యం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల మన జ్ఞాపక శక్తి, మనం జ్ఞాపకం ఉంచుకునే విషయాలని మనం ఎక్కువసేపు జ్ఞాపకం ఉంచుకోవటానికి కూడా కుదరకుండా పోతుంది. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. కొన్ని హార్మోన్స్ విడుదల అవ్వటంలో కూడా ఆటంకం ఏర్పడి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతూ ఉంటాము. ఈ హార్మోన్స్ లోపం వల్ల డిప్రెషన్ కలుగుతుంది. తర్వాత చికాకు, నిద్ర లేకపోవటం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సో మనము వీటన్నింటిని తగ్గించుకోవడానికి, టెన్షన్ నుండి విముక్తులం అవ్వటానికి నేను చెప్తున్నటువంటి ఈ విధంగా ఫాలో అయినట్లయితే, మన లైఫ్ స్టైల్ని మార్చుకున్నట్లయితే మనం టెన్షన్కి గురి కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. పని ఒత్తిడి, పని ఎక్కువ అవ్వడం వలన, టెన్షన్స్, ఆందోళనలు ఎక్కువ అవటం వలన, బాధ్యతలు ఎక్కువ అవటం వల్ల, టైం లేకపోవటం వల్ల మనం ఎక్కువగా టెన్షన్కి గురి అవుతూ ఉంటాము. మనమందరం శారీరకంగా అలసిపోతే రెస్ట్ తీసుకుంటాము, కానీ మానసికంగా మన బ్రెయిన్, మన మనసు అలసిపోతే రెస్ట్ తీసుకోము. మనకి బాగా టెన్షన్గా ఉన్నప్పుడు కొంత టైం వాకింగ్ చేయటం, పిల్లలతో ఆడుకోవటం, కుదిరితే వ్యాయామం అంటే జస్ట్ శరీరాన్ని కదిపే విధంగా కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ చేయటం వలన మనలోని టెన్షన్స్ని తగ్గించుకోవచ్చు. అలాగే మనం ఫ్రెష్గా హాట్ వాటర్తో స్నానం చేసినప్పుడు మనలో ఉండేటటువంటి టెన్షన్
ఆల్మోస్ట్ తగ్గిపోయింది అన్నట్లుగా మనకుంటుంది. సో మనం స్నానం చేసినప్పుడు ఆ ఫ్రెష్నెస్గా ఉండడం వల్ల టెన్షన్ ఫ్రీగా మనం ఫీల్ అవుతాము. మంచి ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా మన టెన్షన్ని మనం తగ్గించుకోవచ్చు. అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం వలన అందులో అన్ని రకాల మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఇలా ఖనిజ లవణాలు, ఇలా ప్రతి ఒక్కటి ఉండటం వలన ఇవి మనకి టెన్షన్ని తగ్గించే విధంగా చేస్తాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకుంటే టెన్షన్ చాలా వరకు తగ్గుతుంది. బ్రేక్ తీసుకోవడం, మనం కంటిన్యూగా యంత్రంలాగా పదే 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 పనులు చేస్తూ ఉండకుండా పనికి మధ్యలో లేదంటే 1 అవర్కి ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోవటం వలన, అంటే కొంచెం లేచి అటు ఇటు నడవటం లేదంటే వాటర్ తీసుకోవడం, అలాగా పనుల మధ్య బ్రేక్ తీసుకోవటం వల్ల కూడా మనం టెన్షన్ ఫ్రీగా ఉండగలుగుతాము. అప్పుడప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటం, ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, కొంచెం సేపు ఆరు బయటకు వెళ్ళి అలా కొంచెం తిరగటం, పిల్లలని ఆడిపించటం, ఇలా చేయటం వలన మనకి టెన్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అసలు టెన్షన్కి ప్రధాన కారణం ఏంటంటే నిద్ర లేకపోవటం. నిద్ర తక్కువ అవ్వటం వల్ల కూడా మనకి టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. మంచి నిద్ర వల్ల కూడా మన టెన్షన్ని మనం తగ్గించుకోవచ్చు. యంత్రాల్లా పనిచేయడం వలన మన ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత వరకు 7 to 8 అవర్స్ వరకు నిద్రపోవడం మంచిది. మన జీవితంలో స్ట్రెస్ని, నెగిటివ్ ఆలోచనస్ని తీసేయటం వలన మన జీవితం సంతోషంగా ఉంటుంది. మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాగుంటుంది పిల్లలు. థ్యాంక్ యూ.